ఎవరు నమ్మకపోవడం చెప్పండి? దేవుడు మంచిదే ఎవరు కదా! చెప్పండి బైబిల్ ప్రకారంగా? బైబిల్ ప్రకారంగా దేవుడు యెహోవా, జీసస్ కాదా? జీసస్ 2 ఒకటే. సార్ మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి సార్. జీససా? అవును సార్. యెహోవా? 2 హోలీ ఒకటే సార్. స్పిరిటా? 2 ఒకటే. 2 ఒకటే. జీసస్ 2 ఒకటే. రియల్‌గా ఇప్పుడు చూడడం వేరే మీరేమంటున్నారు? అంటా నేను. పాత నిబంధనలో ఉన్నది యేసయ్య అని చెప్పేసి అంటున్నారు కదా! ఒకసారి యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం తీయండి. ఆ! ఓపెన్ చేయండి. ఆ! అక్కడ రెవల్యూషన్ కదా! రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 12 చదవండి. ఒక్క నిమిషం. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 12 12. హ్మ్. చెప్పండి. చదవండి సార్ ఒకసారి. ఓకే. హ్మ్. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక ఆ! స్తంభంగా చేసేసాను. ఎవరు సార్? ఆయన ఇప్పుడు యేసయ్య తిరిగి లేచాడు, చనిపోయాడు. మీరేమంటున్నారు? నాకు తెలుసు సార్. క్రిస్టాలజీ మొత్తం నాకు తెలుసు సార్. హ్మ్. ఏమంటారంటే గాస్పెల్స్‌లో క్వెషన్స్ అడిగితే ఆయన మానవ రూపుడిగా వచ్చారని చెప్పేసి అంటారు. యెహోవాలేమో హ్మ్. ఆయన అట్లా ఉన్నాడు, ఇన్విజిబుల్‌గా హ్మ్. ఉన్నాడు, చూపియలేదంటారు. ఇప్పుడు ఆయన హ్మ్. చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నప్పుడు హ్మ్. యేసయ్యనే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. నేను 11వ అధ్యాయం నుంచి 11వ వచనం నుంచి నేను చదువుతాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఇప్పుడు యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడా సార్? ఆయనే దేవుడైనప్పుడు ఆయనకు దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు సార్? అండ్ ఒక్క నిమిషము. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని నీ వెలి వెలుపలికి పోడు. వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, ఎవరి పేరును? యేసయ్య దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండిని దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని సార్ 4 సార్లు నా దేవుడు, నా దేవుడు అని చెప్పేసి యేసయ్య చెప్తా ఉన్నాడు సార్ ఇక్కడ. 12 హ్మ్. ఒకే ఒక్క వచనంలో. సో, ఇప్పుడు నా నా ఆ! దాన్ని ఏమంటారు? నేను అని చెప్పుకోకుండా నా దేవుడు అని చెప్పేసి యేసయ్య చెప్తున్నాడు సార్. సార్ నా దేవుడు అని చెప్పినంత మాత్రాన ఆయన దేవుడు కాదని ఓహో! ఎలా అంటారు సార్? నాకు అర్థం కాదు అలాంటప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు యెహోవా దేవుడు, నా దేవుడు అని చెప్పేసి అంటాను. ఇప్పుడు నన్ను కూడా దేవుడిని చేసేయండి మరి. నాకు దశంభాగాలు సార్ పంపియండి సార్. అలా కాదు సార్. క్రిస్టియన్ అందరూ నా మనకు దేవుడే అని చెప్పేసి అంటే అంటే అనుకుంటారు కదా! సో, ఇప్పుడు వాళ్ళు నేనేమంటానంటే కూడా ఒకటి వాళ్ళ సార్. దేవుడు అని చెప్పేసి అనుకుంటారు కదా! ఇప్పుడు దేవుడు అంటే క్రిస్టియన్స్ అందరూ కూడా నా దేవుడు అని చెప్పేసి వినిపిస్తుందా? అంటారు. నేను కూడా యెహోవాని నమ్ముకుంటాను సార్. నా దేవుడు అనుకుంటాను. సో, నాకు కూడా దశంభాగాలు పంపించేసి నన్ను దేవుడిని చేసేయండి. నాకు వర్షిప్ చేయండి. రమేష్ గారు, ఈ చెప్పండి. లాంగ్వేజెస్ గ్రామరు దీని గురించి నేను ఒక అన్నని పరిచయం చేస్తాను. ఓకేనా? ఇవి పోతారు సార్ ఎందుకు ఊరికే. నేనేమంటానంటే అలా కాదు. నేనేమంటే ఈ లాంగ్వేజెస్ మనం ఎలా స్టడీ చేయాలి, మన బైబిల్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ దీని గురించి ఒక ఇది ఉంటుందన్నమాట. ఒక అన్న పరిచయం చేస్తాను నేను మీకు. పరిచయం చేస్తాను. దాని గురించి మనం డీప్‌గా మనం సబ్జెక్ట్ వెళ్ళొచ్చనమాట. అది బావుంటది. మనకేంటంటే ఇవి ఇప్పుడు నా నా తండ్రి అంటే, నా దేవుడు అంటే అది ఒకళ్ళు తక్కువ, ఎక్కువ అని కాదు సార్ అది. అర్థమైందా? తండ్రి అన్న దేవుడు అని చెప్పినంత మాత్రం నా దేవుడు కాకుండా పోడు. ఎందుకు కాకుండా పోడానంటే ఆల్రెడీ జాన్ 1:18 ఆయన హిమ్సెల్ఫ్ దేవుడు అని చెప్పాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని ఉంది. వాక్యము శరీరధారియే మన మధ్యకు వచ్చుననుంది. ఆ దేవుడే శరీరధారియే వచ్చానందుకు. ఆల్రెడీ జాను హీ వాస్ ఎ గాడ్. ఒకసారి డిక్లేర్ అయిన తర్వాత ఆయన గాడ్ అని ఆయన చెప్పినంత మాత్రమే దేవుడు కాకుండా పోడు కదా! లాజిక్ ఎట్లా మర్చిపోతారు మీరు? ఎవరు చేశారు సార్? ఓకే. ఆ? ఎవరు చేశారు? యోహాను యోహాన్ యోహాను చేశాడు. చేశాడు కదా! యోహాన్ ఆ, చేశాడు సార్. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటాను, నేను కూడా స్పైడర్ మ్యాన్ దేవుడు అని చెప్పేసి నేను డిక్లేర్ చేస్తున్నాను సార్. మీరు నమ్మండి. మళ్ళీ స్పైడర్ మ్యాన్కి వెళ్తారు సార్ మళ్ళీ. నేను చెప్తున్నాను సార్. నేను స్పైడర్ మ్యాన్ దేవుడు అని సార్ హియర్ చెప్పేసి ఓకే. అబౌట్ వీఆర్ సరే టాకింగ్ ఓకే. అబౌట్ ఇది అథెంటిసిటీ సార్, సరే నాట్ సార్. ఎపిక్స్. సార్ బైబిల్ ఎపిక్స్ ఈజ్ మనం నాట్ మాట్లాడదాం అథెంటిక్ కదా. బుక్ సార్. బైబిల్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ అథెంటిక్ బుక్. ఎందుకంటే బైబిలే నాట్ చెప్తాడు. అథెంటిక్ సార్, ఇట్ ఎందుకు ఆ మాట హిస్టారిక్ అథెంటిక్ సార్. అంటున్నానంటే ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి ఎందుకు ఆ చెప్పండి. మాట అంటున్నానంటే యేసయ్య
శిష్యులకు యోహాను సువార్తలో ఒక దగ్గర చెప్తాడు. ఐ థింక్ చాప్టర్ 14 అనుకుంటా. నేను వెళ్తున్నాను. ఉమ్, నేను వెళ్లి మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పేసని ఉంటుంది. ఓకే. అంతేకాదు నేను వెళ్ళిన తర్వాత నేను ఒక ఆత్మను పంపించి, ఆ ఆత్మ ద్వారా మీరు ఒక బుక్ రాసుకుంటారు. ఆ బుక్‌లోనే మొత్తం సర్వసత్యం ఉంటది అని చెప్పేసి చెప్పలేదు సార్. క్రిస్టియన్స్‌కి బైబిల్ ఈస్ నాట్ అథెంటికల్ బుక్ సార్.